ఖచ్చితంగా చెందుతారండి. అకుంఠిత దీక్షతో, పట్టుదలతో నారా లోకేష్ గారు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ముగ్గురు కూడా ఈ 5 సంవత్సరాల్లో సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, ఫ్యాక్టరీస్ కానీ ఇవన్నీ పెట్టి ఆంధ్రప్రదేశ్ యువతకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత వీళ్ళు తీసుకున్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఈ 5 ఏళ్ళలో అభివృద్ధి చెందుతుంది. 5 ఏళ్ళే కాదు, నెక్స్ట్ ఇంకో 10 ఏళ్ళు కూడా ఈ కూటమి ప్రభుత్వమే ఉంటుంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఇండియాలో నెంబర్ 1 స్థానానికి 15 ఏళ్లలో ఎదుగుతుందని చెప్పి అందరూ నమ్ముతున్నారు. అంటే నారా లోకేష్ గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, గతంలో పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కూడా చెప్పింది ఒకటే, దాదాపుగా 10 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టర్ నుంచి కల్పిస్తామని చెప్పారు. ఇప్పటికే కూడా టీసీఎస్ని తీసుకొచ్చామని చెప్పారు, ఇంకోవైపు రిలయన్స్ కంపెనీని తీసుకొచ్చామని చెప్పారు. మరి ముందు ముందు ఇంకా అభివృద్ధి అనేది ఈ 10 లక్షల ఉద్యోగాలను ఖచ్చితంగా వస్తాయంటారా? ఖచ్చితంగా వస్తాయండి. ఎందుకు రావండి? పని చేస్తే ఫలితం ఎప్పుడుకూ ఉంటుంది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ కంపెనీస్ వచ్చే విధంగా వీళ్ళ ప్రయత్నాలు చేస్తూ సక్సెస్ అవుతున్నారు. ఎంతో ముందు ఉన్నటువంటి ప్రభుత్వం అలాంటి ప్రయత్నాలు ఏం చేయలేదు. కేవలం సంక్షేమాన్ని నమ్ముకుని ఒక దారిని వెళ్ళిపోయింది. కొంతమందికి న్యాయం జరిగింది, కొంతమందికి అన్యాయం జరిగింది. కానీ యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ ప్రభుత్వం పనిచేయలేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు వీళ్ళందరూ కలిపి ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాలతో సమానంగా, ఎందుకంటే చాలా ధ్వంసమైపోయిన రాష్ట్రం, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనకపోయిన రాష్ట్రాన్ని ఈ 5 సంవత్సరాల్లో ముందుకు తీసుకురావాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా కంపెనీలు తీసుకొస్తున్నారు. యువతకు మాత్రం బ్రహ్మాండమైన బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్పి అందరూ కూడా అనుకుంటున్నారు. అభివృద్ధి పరంగా ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం చేసినట్లో రోడ్లు అని చెప్తున్నారు. ముఖ్యంగా గతంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? అమరావతి కానీ పోలవరం విషయంలో ప్రభుత్వం స్టాండ్ ఎలా ఉందని అంటారు? ఖచ్చితంగా బాగుందండి. పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సహకారం చేస్తుంది. ఈ 3 ఏళ్లలోనే పోలవరం పూర్తవుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి తీసుకున్న తర్వాత, ఆ శాఖ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసే బాధ్యత ఆయన తీసుకున్నారు. ప్రతి గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తున్నారు. గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా ఒకటి తీరుతుంది. అలాగే లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు కీలకంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగంగా అమరావతి అనేది ఇప్పటి వరకు కూడా భారతదేశంలో లేని రాజధానిగా తీర్చిదిద్దుతాము అంటే, ఉదాహరణకు చూసుకుంటే హైదరాబాద్ కానీ, చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఏవైతే ఉన్నాయో వీటిని మించే విధంగా దీన్ని డెవలప్ చేస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా సాధ్యపడుతుంది అంటారా? ఖచ్చితంగా సాధ్యపడుతుందండి. ప్రజల సహకారం కావాలా. ఇంకొక 10 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు అడిగినట్టుగా కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ ఇండియాలో నెంబర్ 1 సిటీగా అమరావతిని తయారు చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. ఖచ్చితంగా ఆయన విజనరీ, ఆయన పట్టుదల, వీళ్ళ సహకారం, మన పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే లోకేష్ కానీ, వీళ్ళ సహకారం, వీళ్ళ తోడుతో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడవబోతుంది. ప్రతి ఒక్క యువకుడికి కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా త్వరలో, ఒక ఈ 5 సంవత్సరాలు దాటిన తర్వాత హైదరాబాద్ నుంచి కూడా మనం వెళ్ళిపోయి అక్కడ పనిచేసుకునే పరిస్థితి కూడా తీసుకొచ్చేలాగా ప్లాన్లు కొనసాగుతున్నాయి. అమరావతిలో ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కానీ, ఇంకోవైపు మెట్రో కానీ అండ్ రైల్వే లైన్, ఇవి ప్రధానంగా కావాల్సిన మౌలిక సదుపాయాలు అనే విధంగా చెప్తున్నారు. అవి అయితే మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్ తలదన్నే విధంగా అమరావతి రాజధాని అనేది ఉంటుందంటారా? మనం ఆర్టిఫిషియల్ గా ఏ మాట చెప్పినా అది ఇబ్బందిగా ఉంటుంది. హైదరాబాద్ తలదన్నాలంటే ఇంకో 30 సంవత్సరాలు పోవాలి. అప్పటికి హైదరాబాద్ ఎలా ఉంటుంది? కానీ చంద్రబాబు నాయుడు గారి విజనరీ టెక్నాలజీ ఉపయోగించి అద్భుతమైన నగరాన్ని మాత్రం తీర్చిదిద్దారని మాత్రం ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఖచ్చితంగా తీర్చిదిద్దుతారు. ఒక మాటలో కూటమి ప్రభుత్వ పరిపాలన గురించి, అభివృద్ధి గురించి మీరేం చెప్తారు? బ్రహ్మాండంగా ఉందండి. చాలా బాగుంది. వీళ్ళందరూ కూడా సమిష్టి కృషితో అభివృద్ధి చేసుకోవాలి. ముందు ధ్వంసం అయిపోయినటువంటి రాష్ట్రాన్ని ఫ్యాక్టరీస్ కానీ, ఐటీ కంపెనీస్ కానీ పెట్టి యువతకు ఉద్యోగాలు కల్పించాలని పట్టుదలతో ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ విజయం సాధిస్తారు.